శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైతే మరి ఏ విధంగా ఉంటుంది? ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎందుకు నష్టాలలో ఉన్నారు, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో, ఎందుకు ఆర్థిక స్థితులు బాగాలేవు, ఎందుకు వీళ్ళకి కలిసి రావడం లేదు, ఎంత కష్టపడినా ఒక్క పైసా ఎందుకు మిగులుబాటు అనేది కూడా లేదు. యాక్చువల్గానండి, నేను పదే పదే చెప్తున్నాను. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అందరూ యూట్యూబ్లో వచ్చే గురుగారుల దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గర పేరు మార్పు చేసుకున్నాము, హోమం చేయించాము, యాగాలు చేయించాము, డబ్బులు బాగా ఖర్చు అయినాయి, అన్నీ తిరిగాము, ఇక లాస్ట్కు మీ దగ్గరికి వచ్చాము అని ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఒకటేనండి, నేను చాలా పదే పదే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈ శాస్త్రం మీద పోతుంటే నమ్మకం అనేది కూడా వెళ్ళిపోతుంది. ఎవ్వరు నమ్మలేని పరిస్థితి. ఎందుకు నమ్ముతారా? ఎవ్వరు నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అతను యూట్యూబ్లో వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, లైక్లు కొట్టడానికి, అది చేయడానికి ఉదయం పొద్దుగానే ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యుడికి నమస్కారం చేయి, లేదంటే ఉప్పుతో దీపాన్ని పెట్టి వెలిగించుకో, ఇట్లా వస్తుంది, మంచి ఫలితం వస్తుంది, ఇలాంటివి చేస్తే మంచి జరుగుతుంది అంటే దాన్ని వింటాడు. విని ఆయన చెప్పిన 11 వారాలు 12 వారాలు ఏదో ఒకటి చేస్తాడు. చేసి ఏం చేస్తాడంటే ఏమి జరగదు. అక్కడ ఏం జరగకపోయే వరకు అంత వీళ్ళంతా ఊరికే ఇదింతే ఇంతే అని చెప్పేసి వదిలేస్తాడు. ఏం జరగలేదు, అది ఏం ఉన్నది, భగవంతుడు లేదు, దయ్యం లేదు, రాక్షసుడు ఏం లేదని వదిలేస్తారు. దాంట్లో కొంత జరిగితేనో అతనికి బాగా జరిగిందని, అది ఏం జరగకపోయే వరకు చాలా మంది ఇంకా రకరకాలుగా చెప్తుంటారు. మనం ఒకటేనండి, ఇప్పుడు భగవంతుడికి మనం ధ్యానం చేసినా, భగవంతుడిని మనం మొక్కినా, ఏదైనా హోమం తలపెట్టినా, ఏదైనా పూజలు చేసినా, కొన్ని వ్రతాలు హోమాలు చేసినా, ఎన్ని చేసినా భగవంతుడు మనకు ఇచ్చే వరకే ఇస్తాడు. అంటే భగవంతుడు ఎంత కల్పించాలో అంత కల్పిస్తాడు. కానీ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, మనం చేసే కార్యక్రమాలు కానీ, చేసే పూజలు కానీ, హోమాలు కానీ, వ్రతాలు కానీ, యాగాలు కానీ, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టైం ఉంటుంది. ఆ టైంలో చేస్తే మనం సక్సెస్ అవుతాం. మనం ఇష్టం ఉన్నట్టు ఎడుపడతట్టు చేసుకుంటే ఇష్టం కాదు. ఇప్పుడు మనకు యోగులు కానీ, మునులు కానీ, మహర్షులు కానీ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలని ఎందుకు చెప్తారు? మొన్న ఒక ఆవిడ, జమున అనే ఒక హీరోయిన్, నేను ఎప్పుడు అయినా కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి నా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కోరుతాను, నాకు ఇప్పటి వరకు నాకు ఫెయిల్ అయిన విషయం లేదంటే అన్నీ సక్సెస్ అయ్యాయని అన్నాడు. ఎందుకండి? బ్రహ్మముహూర్తం అంత పవర్ ఎందుకు ఉంటుంది ఆ బ్రహ్మముహూర్తంలో? అంటే అక్కడ ఏంటంటే సైలెన్స్, డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అన్నీ కూడా వాటి యొక్క శక్తిని తగ్గించుకుంటాయి. పంచభూతాలైనా ఏవైనా కూడా శక్తిని తగ్గించుకుంటే ఒక ప్లెయిన్ అంటే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. వైబ్రేషన్ అనేది కూడా చాలా వినసొంపుగా చక్కగా ఉంటుందంట ఆ వైబ్రేషన్. అక్కడ ఏముండదు. అప్పుడు మనం ఒక మాటను, ఇప్పుడు బాగా రష్గా ఉండకాడ ఒక అతన్ని పిలిస్తే మన మాట అనేది, మన మాట శక్తి అనేది ఒక జస్ట్ ఫర్లాంగ్ కూడా పోదు. ఎందుకంటే వైబ్రేషన్ అనేది కూడా పొల్యూట్ అయి ఉంటుంది కాబట్టి. అదే నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నీకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక ట్రైన్ శబ్దం టకటక 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 అనే ట్రైన్ శబ్దం పోతుంటే నువ్వు నిద్రలో 4-5 గంటల వరకు మంచిగా 3-4 గంటల వరకు మనకు శబ్దం, ట్రైన్ పోతుందనే శబ్దం వినబడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం పొల్యూట్ కాదు, అక్కడ శబ్దాలు ఏముండవు. అప్పుడు మనం ఎక్కడో జరిగినటువంటి ట్రైను శబ్దాన్ని మనం ఇక్కడ వినగలుగుతున్నాం. అలాగా ఈ బ్రహ్మ ముహూర్తంలో కనుక మనం నిద్రలేసి మనం మనసులో ఏదైతే కోరుకుంటామో, ఏదైతే పని చేస్తామో 1కి 1000 రెట్లు శక్తి అనేది కూడా లభిస్తుంది. ఎస్, నిజమండి. అందుకే మనం ఎప్పుడు ఏ పూజ చేయాలి, ఏ హోమం చేసుకోవాలి, ఎప్పుడు ఏ వ్రతము అంటే ఎప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు కాదు. నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు, నువ్వు బీటెక్ ఎగ్జామ్ ఎందుకు రాస్తావు?
రాస్తావా? నీకు హాల్ టికెట్ ఇచ్చేది ఎవరు? నీకు అనుమతిని ఇచ్చేది ఎవరు? నువ్వు చేసేది ఇంటర్మీడియట్ 10th చదువుతావు, 10th ఎగ్జామ్ రాయి. నువ్వు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయి. లేదు నేను బీటెక్ ఎగ్జామ్ రాస్తాను, 10th సర్టిఫికేట్ పట్టుకొని హాల్ టికెట్ పట్టుకొని పోతే నేను అక్కడ అనుమతిస్తారా? నువ్వు వెళ్ళిన టైంకి అక్కడ ఎగ్జామ్ నీకోసం రెడీగా ఉంటుందా? ఒక్కసారి చిన్నగా ఆలోచించండి. ఒక్క లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. 24 గంటలు భగవంతుని మొక్కుతూనే పోతే మనకి ఎప్పుడండి మోక్షం ఇచ్చేది? భగవంతుడు ఒకవేళ మోక్షం ఇస్తే అందరికి ఒకేలా ఇస్తాడు, మీకు ఎక్కువ నాకు తక్కువగా ఇవ్వడు. అందుకే ఈ జాతకాలను పరిశీలన చేసినప్పుడు ఆస్ట్రాలజీని ఎంతవరకు తీసుకోవాలో న్యూమరాలజీని అంతవరకే తీసుకోవాలి. ఈ రెండు మిళితం చేస్తేనే మనకు మంచి ఫ్యూచర్ వస్తుంది. అందుకే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క జాతక స్థితిగతులను మీరు చూసుకోవాలన్నా, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు మార్చుకోవాలన్నా ఖచ్చితంగా మీరు మార్చుకునే ప్రయత్నం చేసి ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేయడం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంతే తప్ప మనం అనవసరపు ఉన్నటువంటి టైంలో కనుక మనం భగవంతుని పూజించామనుకోండి, ఏమీ రాదండి, ఏమీ రాదు. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. ఆ తల్లి ఏం కోరుకుంటుంది? నా 2 పిల్లలు బాగుపడాలనే కోరుకుంటుంది. ఒకడు నాశనం అయిపోవాలి, ఒకడు పైకి రావాలని ఏ తల్లి కోరుకోదు. గుర్తుపెట్టుకోండి, ఏ తల్లి కోరుకోదు. అలా భగవంతుడు కూడా మనందరం బిడ్డలమే. ఆ బిడ్డ ఎక్కువ పైకి రావాలి, ఈ బిడ్డ తక్కువగా డౌన్ఫాల్ అవ్వాలని ఎప్పుడు కోరుకోరు. మనం చేస్తున్నటువంటి కర్మలను బట్టి, మనం చేస్తున్నటువంటి ఫలితాలను బట్టి ఎస్ అనే అక్షరం ఇంట్లో ఒకరికి ఉందనుకోండి, నా కొడుకు ఎస్ అనే పెడతాను, నా బిడ్డకి ఎస్ అనే అక్షరంతో, మా భార్యది ఎస్ అనే అక్షరం. అంటే ఇది ఫ్యాషన్ అని కాదు, ఈ ఫ్యాషన్ అయిపోయింది. ఇట్లా ఎస్ అది చాలా నష్టం అని మీకు తెలియదు. చూడండి, ఒకరు బాగుపడతారు, ఒకరు అక్కడే ఉంటారు. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులకు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టండి. ఒక కొడుకు ఆకస్మికంగా మంచి పొజిషన్కి వేస్తే ఒక కొడుకు డౌన్ఫాల్ అయిపోతాడు. ఎస్, నిజమండి. అయితే దీంట్లో మేము అన్ని విధాలుగా చూస్తాను కదా, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఎస్ అనే అక్షరంతో పేరు బదులయ్యేటువంటి వారికి 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తేదీలో వీరు కనుక జన్మించినట్టయితే ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకుంటే వీరికి నష్టాలు తప్పవు. అదేవిధంగా వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ వీరు గనక జన్మించినట్టయితే, ఇది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఈ రాశులలో జన్మిస్తే మకర కుంభరాశులలో జన్మించినా కూడా నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు కుంభరాశి అంటే ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది పేరు. మరి కుంభరాశిలో పుట్టిన వారు ఎస్ అనే అక్షరంతో జాతక ప్రకారమే పెట్టుకున్నాం కదా, మాకెందుకు నష్టాలు అంటారు. అది రివర్స్ పాయింట్ అండి మొత్తం టోటల్గా. ఇప్పుడు మనకు గమనించినట్టయితే శనీశ్వరుడు ఉన్నాడు. శనికి ఉచ్చరాశి ఏమొస్తుంది? తులారాశి. నీచరాశి మేషరాశి. అదే ఇక్కడ మనకు గురువుకు చూడండి, గురువుకు ఉచ్చరాశి కర్కాటక రాశి, నీచరాశి నీచక్షేత్రం మకర రాశి. చూడండి, అంటే మనం ఆస్ట్రాలజీని ఇటు న్యూమరాలజీని మిళితం చేస్తున్నాం, బాండ్ చేస్తున్నాం, మొత్తం కలిపేస్తున్నాం, మెర్జ్ చేస్తున్నాం. ఏ ఒక్కటి ఇప్పుడు నాకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అవగాహన ఉన్నా ఇది ఒకటి పనిచేయదు, ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం అవగాహన ఉన్నా ఇది పనిచేయదు. ఈ రెండు కలిపి మెర్జ్ చేయాలి. దీంతో పాటు హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా పరిశీలన చేస్తేనే భవిష్యత్తు అనేది వాళ్ళకు ముందుగా మంచి భవిష్యత్తును కల్పించవచ్చు. అందుకే ఎస్ అనే అక్షరము గురువుకు సంబంధించింది కాబట్టి శనికి సంబంధించిన రాశులలో జన్మించిన వారికి నష్టాలు తప్పవు. అందులో ఎక్కువగా శతభిష నక్షత్రం కుంభరాశి, గుర్తుపెట్టుకోండి, ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశి. ఈ కుంభరాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారు డెవలప్మెంట్ ఎందుకు కాలేకపోతున్నారంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. ఉద్యోగాలు లేట్ అయిపోవడం, వ్యాపారాలు నష్టపోవడం, వివాహాలు జరిగినా వాళ్ళు కలిసి ఉండకపోవడం, అనేక రకమైనటువంటి సమస్యలు. మినిమం ఒక 90% దానిగా నష్టపోతూనే ఉన్నారు. వాళ్ళ అదృష్టం బాగుండి వారి పేరు కనుక 270 డిగ్రీల పైన కనుక ప్రోగ్రామింగ్ చేయబడితే వారు అదృష్టవంతులు అయిపోతున్నారు. ఈ శాస్త్రాన్ని ధిక్కరించగలుగుతున్నారు, హేతువాదులు అయిపోతున్నారు వాళ్ళు. నేను బాగానే ఉన్నాను కదా, ఎస్ అనే అక్షరంతో నేను కుంభరాశిలో పుట్టాను కదా, మరి నేను కోర్టు సంపాదించాను, నా పక్కన అలా మీరు ఎందుకు చెప్తున్నారని అతను క్వశ్చన్ వేస్తుంటారు నన్ను. అందరూ అలాగే ఉంటారని ఎలా ఉంటారండి? అందరూ అలానే ఉంటారా? ప్రతి ఒక్కరు
ఒక వీడియో తీసినప్పుడు 100 కామెంట్లు పెడతారు, దానిలో ఓ 70% నెగిటివ్ పెడతారు, ఒక 30% పాజిటివ్గా పెడతారు. ఈ రెండింటికంటే లైకులు కొట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి గమనించండి. అంటే మీరు తక్కువ మంది ఉన్నారు, లైకులు కొట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే నీ వీడియో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నా, నిన్ను ఎక్కువ రిసీవ్ చేసుకుంటారని మాత్రం గుర్తుపెట్టుకో. చాలా మంది అనుకుంటారు, ఒక 4 బ్యాడ్ కామెంట్లు పెట్టగానే వాళ్ళు కూలిపోయి అనవసరంగా వీడియోలు మళ్ళా రివర్స్గా వాళ్ళు ఏదో చెప్పి వీడియోలు చేస్తుంటారు. అది తప్పది, పెద్ద తప్పది. నువ్వు ఒకసారి చూసుకో, నీ లైకుల శాతం తక్కువ ఉండి నీకు బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయంటే అప్పుడు నీకు నష్టం జరుగుతుందన్నమాట. అందుకే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. నీకు వెన్నంటూ ఉండే వాళ్ళు అంతమంది ఉన్నాక ఒక 4 బ్యాడ్ కామెంట్స్కి నువ్వు ఎందుకు భయపడతావు? చూడండి. సో నేను చెప్పేది అదేనండి, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు ఖచ్చితంగా ఒక్కసారి మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీరు పేరు మార్చుకున్నట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.